హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మరో 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అన్నారు. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదివారం రాత్రి నుంచి పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. నగరానికి ఈ నెల 10వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని, ఈ కాలంలో భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉన్నట్టుండి వాతావరణంలో కీలక మార్పులు చూస్తూ ఉన్నాము. హైదరాబాదు వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచుకొడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నాము. ఒక్కసారి వరద రోడ్డుపైకి ఏ విధంగా నీరు వచ్చి చేరిందనేది ప్రత్యేక విజువల్తో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. సాయంత్రం సమయం కావడంతో ఇటు వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట, ఇటు అమీర్పేట్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్ చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున ఒక్కసారిగా ఉన్నట్టుండి సాయంత్రం సమయంలో వర్షం కుమ్మరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలీదు, ఎక్కడ ఓపెన్ అయి ఉంటాయో తెలీదు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాదాపు మోకాళ్ళ వరకు కూడా వచ్చినట్టు వరద కనిపిస్తూ ఉంది. క్లియర్గా మోకాళ్ళ లోతుపైకి కూడా, అంటే వాహనాలు కూడా 2 వీలర్స్ కావచ్చు అవన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు పార్కింగ్స్ రోడ్ సైడ్ పెడతా ఉంటారు కాబట్టి ఇటు ఒకేసారి వర్షం పడడంతో ఈ వరద ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ నీరు వచ్చి చేయడంతో ఇటు వాహనాలు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 3 గంటల వరకు కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురిసే అవకాశం ఉంటున్నట్టుగా ఇటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఒకేసారి వానతోని ప్రజలు కూడా భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఉన్నట్టుండిగా భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇంకో అంశానికి ఇటు ప్రభుత్వం కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, వారందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంటే ఖచ్చితంగా అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాదాపు 3 రోజుల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. 3 రోజుల వరకు కూడా ఇదే విధంగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తోంది. రూరల్ ప్రాంతాల్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ధాన్యానికి సంబంధించి కూడా కొనుగోలు చేసే విషయంలో కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వర్షాకాలం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా వరకు కూడా వర్షాలు పడుతుంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ముఖ్యంగా వాహనదారులకు సంబంధించి కూడా రోడ్డుపైకి వెళ్తూ ఉంటే ఉన్నటువంటి ఈ నాలాలకు సంబంధించి వెళ్తున్నటువంటి నీళ్ళు మొత్తం కూడా
బయటకు వచ్చే బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి రోడ్లపైకి వచ్చి రావడంతో ఎక్కడ ఏ గొయ్యిలు ఉంటాయో తెలియదు, ఎక్కడ ఏ మాన్యువల్స్ ఓపెన్ ఉంటాయో తెలియదు కాబట్టి అక్కడ నుంచి వాహనములు అందులో పడే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు నెలకొంటాయి. చాలా వరకు కూడా గతంలో కూడా మనం చూసాము, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. రీసెంట్గా ఒక చిన్న పాప కూడా ఇదే మాన్యువల్లో పడి చనిపోయినటువంటి నేపథ్యాలు కూడా మనకి కనిపించాయి. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఇంకోవైపు వాతావరణ శాఖ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో ఇటు ట్యాంక్ బండ్కి కూడా వివిధ నాలాల నుంచి కూడా చాలా వరకు నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎఫ్టీఎల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ కూడా లెవెల్ లైన్ దాటిపైకి కూడా వాటర్ వచ్చి చేరుతున్నట్టుగా మనకు కొంత సమాచారం అంతా ఉంది. ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ ప్రాంతంలో ఏవైతే నాలాలు ఉంటాయో నాలాలకుంటా కూడా ఎక్కువ మోతాదులో వాటర్ ప్రవహిస్తున్నట్టుగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ ముంపు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అక్కడ వారిని ఖాళీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నాలాకి పక్కనే చాలా వరకు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. ఆ నిర్మించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లో వల్ల కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కట్టినటువంటి ఇండ్లు కూలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని కూడా అక్కడి నుంచి ఆ లోతట్టు ప్రాంతాల నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సన్నాహక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. దాదాపు 10 గంటల ప్రాంతంలో కూడా అంటే 3-4 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 3-4 రోజుల వరకు కూడా ఇదే వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సూచనల ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పొలిటికల్ మీడియా నుంచి థ్యాంక్ యూ.